ఇక బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాటక ప్రదర్శన జరగనుంది. దివంగత మహానేత మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నాటక ప్రదర్శన ఏర్పాటు చేశామని ఫౌండేషన్ వ్యవస్థాపకులు చందు సుబ్బారావు తెలిపారు. ఈ నాటకానికి గంగోత్రి సాయి దర్శకత్వం వహించి మండలి పాత్ర పోషించారని తెలిపారు. ప్రజలు తరలివచ్చి ఆ మహనీయునికి నివాళిగా నాటకాన్ని తిలకించాలని కోరుతూ నాటక గోడ ప్రతులను సుబ్బారావు ఆవిష్కరించారు. ఈ నెల 9వ తారీఖు శనివారం సాయంత్రం 6 గంటలకు మన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి సభ మరియు మహాపురుషుడు మండలి అనేటువంటి నాటకం ప్రదర్శన ఏర్పాటు చేశాం. బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెనాలిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి మంచి విషయంగా మేము భావిస్తున్నాము. మండలి వెంకటకృష్ణారావు గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితాన్ని ప్రజాక్షేత్రంలో ప్రజల కోసమే వెచ్చించినటువంటి గొప్ప హృదయం కలిగినటువంటి నేత, నిస్వార్థ రాజకీయాలకి కేరాఫ్ అడ్రస్గా నిలిచినటువంటి దార్శనికుడు, మంచి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి నేతగా ఆయన్ని చెప్పుకోవచ్చు. మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి సందర్భంగా ఆంధ్ర తెలంగాణలో శత జయంతి సభలు నిర్వహిస్తూ, అలాగే మండలి వెంకటకృష్ణారావు గారి జీవితాన్ని నాటకంగా ప్రదర్శించాలన్న ఉద్దేశంతో నాటకంగా రాయించడం, దీన్ని ప్రదర్శించడం జరుగుతుంది. విశాఖపట్నం, హైదరాబాద్, కాకినాడ, గుంటూరు, అవనిగడ్డ మొదలైన ప్రదేశాలు ఈ నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈయన ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులు విశాఖపట్నంలో స్పీకర్ గారు రావటం, అయ్యన్న పాత్ర గారు రావడం జరిగింది. అలాగే హైదరాబాద్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, కాకినాడలో పల్లవరాజు గారు, సెంట్రల్ మినిస్టర్ గారు, వాళ్ళందరూ కూడా రావడం జరిగింది, వీక్షించడం జరిగింది. ఈ నాటకం 45 మంది కళాకారులతో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం మరియు ఏఐ సపోర్ట్తో తయారు చేసినటువంటి మొట్టమొదటి నాటకం ఇది. మానవత్వం ఉన్న మహామనిషి మండలి వెంకటకృష్ణారావు గారు మహోన్నత వ్యక్తిని గురించి ఒక నాటక రూపంలో తీసుకొచ్చి తెనాలి ప్రజలకు అందించడం బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ వారు చాలా అభినందనీయులు. ఇదిగాక ప్రస్తుత రాజకీయ నాయకులకి, యువతకు కూడా ఆయన చేసినటువంటి ఉప్పెనల సమయంలో 1977 నవంబర్ 19న జరిగినటువంటి ఉప్పెనలో సుమారు 10-15 వేల మంది చనిపోయినప్పుడు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఇటువంటి వ్యక్తి యొక్క జీవితం ప్రజలకు స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ వారు రేపు 9వ తారీఖు ఈ తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. నాటక రచయితకి గంగోత్రి సాయి గారికి, బొల్లిముంత ఫౌండేషన్ వారికి అందరికీ